దానికి రాలేదు అంటే పోయేదేం లేదు కదా. ఇంతకుముందు 0.8% కంటే 4 ఓట్లు ఎక్కువే వస్తాయి. 3% రావచ్చు, 5% రావచ్చు, 10% వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు పార్లమెంట్ దాంట్లో. కాబట్టి వాళ్ళకి పోయేదేం లేదు. పొత్తు లేకపోతే పోతామన్న భయం ఎవరికి ఉంది? తెలుగుదేశానికి. జనసేనకైనా పోయేదేం లేదు. కిందసారి 1, ఇప్పుడైనా 10 వచ్చేస్తుంది. కానీ దానికి జగన్ మీద ఉన్నటువంటి ద్వేషం, పవన్ కళ్యాణ్కి ఉన్న ద్వేషం కారణంగా అది ఎంత ఇచ్చినా సర్దుకోవడానికి సిద్ధపడుతుంది. అలా సర్దుకోవాల్సిన అవసరం జగన్ మీద ద్వేషం వీళ్ళకేం లేదు కదా, బీజేపీకి లేదు. రెండవది, నేను నాశనమైనా పర్లేదు, జగన్ నాశనం చేయడం ముఖ్యం, చంద్రబాబు అధికారంలోకి రావడం ముఖ్యం అన్నది పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. మేము నాశనం అవ్వాల్సిన అవసరం లేదు, ఎదురున్నట్ట నాశనం చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్ భారతీయ జనతా పార్టీ. మేమెందుకు నాశనం కావాలి? అవతలోడు జగన్తో తమకేం శత్రుత్వం లేదు, చంద్రబాబుతో తమకేం శత్రుత్వం లేదు. మిత్రుత్వం అనేటువంటిది అందరితోనూ మెయింటైన్ చేస్తారు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీ బీజేపీని ద్వేషించే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరు ద్వేషించట్లేదు ఎక్సెప్ట్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు తప్ప. ప్రధాన ప్రాంతీయ పార్టీలు 3 కూడా బీజేపీని ప్రేమిస్తున్నాయి. ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ చాటును ఇంకొకళ్ళు కన్ను కొడుతున్నారు, అంతే తప్పించి మరేమీ లేదు. ఇప్పుడు కావాల్సిందల్లా మేబీ ఏదో గట్టిగానే, అంటే ఒక 50 సీట్లన్నా అడుగుంటారు ఇద్దరికి కలిపి అనుకుంటున్నాను. ఇద్దరికి కలిపి 50